ఈరోజు కరెంట్ అఫైర్స్. నందం రఘువీర ఏ రాష్ట్రానికి చెందినటువంటి రైతు? నందం రఘువీర్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి రైతు? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి తమిళనాడు. The answer is option B, ఆంధ్రప్రదేశ్. నందం రఘువీర్కు వినూత్న రైతు అనే అవార్డు లభించింది. జన్యు సంరక్షకుడు అనే అవార్డు, ఉత్తమ రైతు అనే అవార్డులు కూడా లభించాయి. జూన్ 10, 2024న ఇతనికి వినూత్న రైతు అవార్డు లభించింది. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పెనమతారుకు చెందినటువంటి వాడు. అభ్యుదయ రైతు అనేటువంటి పేరుతో ఇతను అవార్డు అందుకున్నాడు. నందం రఘువీర్ ఏ జిల్లాకి చెందినటువంటి వాడు? ఆప్షన్ ఏ గుంటూరు, ఆప్షన్ బి కృష్ణా, ఆప్షన్ సి విశాఖపట్నం, ఆప్షన్ డి చిత్తూరు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కృష్ణా. నందం రఘువీర్ ఏ గ్రామానికి చెందినవాడు? ఆప్షన్ ఏ పెనమలూరు, ఆప్షన్ బి చిలకలూరుపేట, ఆప్షన్ సి భీమవరం, ఆప్షన్ డి పావులూరు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పెనమలూరు. కృష్ణా జిల్లాలోని పెనమలూరుకు చెందినటువంటి వాడు నందం రఘువీర్. నందం రఘువీర్ అందుకున్న అవార్డు పేరు ఏమిటి? నందం రఘువీర్ అందుకున్న అవార్డు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఉత్తమ రైతు అవార్డు, ఆప్షన్ బి శ్రేష్ఠ రైతు అవార్డు, ఆప్షన్ సి వినూత్న రైతు అవార్డు, ఆప్షన్ డి ప్రగతిశీల రైతు అవార్డు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వినూత్న రైతు అవార్డు. ఈ అవార్డు నందం రఘువీర్ గారికి ఎందుకు ఇచ్చారంటే పురాతన ధాన్యాల సిరులను సంరక్షించాలనేటువంటి సంకల్పంతో తను సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఈ పురాతన ధాన్యాల మీద తను పరిశోధన చేశారు. కావున అతనికి వినూత్న రైతు అవార్డుని ఇచ్చారన్నమాట. వినూత్న రైతు అవార్డు ఎవరిచ్చారు? ఆప్షన్ ఏ భారత ప్రభుత్వం, ఆప్షన్ బి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆప్షన్ డి వ్యవసాయ మంత్రిత్వ శాఖ. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ, IARI సంస్థ. మెక్సికో దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ మార్గరెట్ థాచర్, ఆప్షన్ బి ఇందిరాగాంధీ, ఆప్షన్ సి క్లాడియా షిన్బామ్, ఆప్షన్ డి అంజెలా మెర్కల్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి క్లాడియా షిన్బామ్. బి టీమ్ కంపెనీ CEO వ్యాపారవేత్త అయినటువంటి హల్లా డోమస్ డోర్టిల్ ఏ దేశానికి 7వ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ ఇండోనేషియా, ఆప్షన్ బి ఇటలీ, ఆప్షన్ సి ఐస్లాండ్, ఆప్షన్ డి ఇంగ్లాండ్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఐస్లాండ్. హెలెన్ మేరీ రాబర్ట్స్ ఏ దేశ సైన్యంలో బ్రిగేడియర్ హోదాకు ఎదిగిన మొట్టమొదటి మహిళ? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి బంగ్లాదేశ్, ఆప్షన్ డి పాకిస్తాన్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పాకిస్తాన్. 2024 సంవత్సరానికి గుడ్లప్ప హల్లికేరి అవార్డును ఎవరు అందుకున్నారు? 2024 సంవత్సరానికి గుడ్లప్ప హల్లికేరి అవార్డును ఎవరు అందుకున్నారు? ఆప్షన్ ఏ సుబ్రహ్మణ్యం శాస్త్రి, ఆప్షన్ బి సిద్ధలింగ పట్నశెట్టి,
ఆప్షన్ సి విఠలరావు దీక్షిత్, ఆప్షన్ డి రమణారావు నాయుడు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సిద్ధలింగ పట్నాశెట్టి. 2024 సంవత్సరానికి గాను గుట్లప్ప హళ్ళికేరి అవార్డును అందుకున్నారు. 2024లో మానసిక ఆరోగ్యాన్ని ప్రచారమైనంత జాతీయ మానసిక ఆరోగ్య మరియు నరాల శాస్త్ర సంస్థ ఏ ప్రముఖ అవార్డు పొందింది? 2024లో మానసిక ఆరోగ్యాన్ని ప్రచారమైనంత జాతీయ మానసిక ఆరోగ్య మరియు నరాల శాస్త్ర సంస్థ ఏ ప్రముఖ అవార్డు పొందింది? ఆప్షన్ ఏ నోబెల్ సంతోషం ప్రాప్యం, ఆప్షన్ బి పద్మభూషణ్, ఆప్షన్ సి భారతరత్నం, ఆప్షన్ డి నెల్సన్ మండేలా అవార్డు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నెల్సన్ మండేలా అవార్డు. నెల్సన్ మండేలా అవార్డును మానవ హక్కులు, సామాజిక న్యాయం, విద్య మరియు అక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ మరియు సంరక్షణ, సంఘం అభివృద్ధి మరియు సేవ మొదలైనటువంటి వాటికి గాను ఈ నెల్సన్ మండేలా అవార్డును ఇస్తారండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, బాగా గుర్తుంచుకోండి. ప్రపంచ బ్యాంక్ రూపొందించిన కంటైనర్ పోర్ట్ల పనితీరును సూచీలో విశాఖ పోర్టు ఏ స్థానంలో ఉంది? ప్రపంచ బ్యాంకు రూపొందించిన కంటైనర్ పోర్టుల పనితీరు సూచీలో విశాఖ పోర్టు ఏ స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ 10వ స్థానం, ఆప్షన్ బి 15వ స్థానం, ఆప్షన్ సి 18వ స్థానం, ఆప్షన్ డి 20వ స్థానం. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 18వ స్థానం. ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీ ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీ ఏ సంవత్సరాన్ని జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, ఆప్షన్ బి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం, ఆప్షన్ సి ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఆప్షన్ డి ప్రపంచ యోగా దినోత్సవం. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం. జూన్ 7 ప్రపంచ ఆహార భద్రతా దినంగా జరుపుకుంటారు. ఇది ఆహార ప్రమాణాలపై దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. డిసెంబర్ 2018 ఐక్యరాజ్య సమితి దీన్ని స్థాపించింది. దీని యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యత ఆహార భద్రత. ఈ బిట్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నిర్వహణకు ఎవరు సహకరిస్తారు? ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నిర్వహణకు ఎవరు సహకరిస్తారు? ఆప్షన్ ఏ యునెస్కో, ఆప్షన్ బి ఐక్యరాజ్య సమితి, ఆప్షన్ సి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఆప్షన్ డి WHO. The answer is option C, Food and Agriculture Organization. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినటువంటి WHO మరియు యునైటెడ్ నేషన్ యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO ఇతర సంబంధిత సంస్థలు మరియు సభ్య దేశాల సహకారంతో సంయుక్తంగా నిర్వహించేటువంటివి. ఈ బిట్ కూడా మీకు చాలా ముఖ్యమైనటువంటి బిట్ అండి, గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ సంవత్సరం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ ఆహార భద్రత సమర్థవంతమైన పద్ధతులు, ఆప్షన్ బి ఆహార భద్రత ఆరోగ్యకరమైనటువంటి ఆహారం, ఆప్షన్ సి ఆహార భద్రత ఊహించిన వాటి కోసం సిద్ధం చేయండి, ఆప్షన్ డి ఆహార భద్రత సురక్షితమైనటువంటి భవిష్యత్తు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆహార భద్రత ఊహించిన వాటి కోసం సిద్ధం అవ్వడం. బయోఫార్మాస్యూటికల్స్ అలయన్స్ ప్రారంభించినటువంటి దేశాలు ఏవి? బయోఫార్మాస్యూటికల్స్ అలయన్స్ ప్రారంభించిన దేశాలు ఏవి? ఆప్షన్ ఏ భారత్, చైనా, దక్షిణ కొరియా, రష్యా, ఆస్ట్రేలియా,
ఆప్షన్ బి భారత్, యునైటెడ్ స్టేట్స్, దక్షిణ కొరియా, జపాన్. ఆప్షన్ సి భారత్, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ. ఆప్షన్ డి జపాన్, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భారత్, యునైటెడ్ స్టేట్స్, దక్షిణ కొరియా, జపాన్, యూరోపియన్ యూనియన్. ఇది బయోఫార్మాన్యూటికల్స్ అలయన్స్ ప్రారంభించినటువంటి దేశాలు. బయోఫార్మాస్యూటికల్స్ అలయన్స్ యొక్క మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ టోక్యో, జపాన్. ఆప్షన్ బి సియోల్, దక్షిణ కొరియా. ఆప్షన్ సి న్యూఢిల్లీ, భారత్. ఆప్షన్ డి శాన్ డియాగో, యునైటెడ్ స్టేట్స్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శాన్ డియాగో, యునైటెడ్ స్టేట్స్. బయోఫార్మాస్యూటికల్స్ అలయన్స్ మొదటి సమావేశం ఏ సందర్భంలో జరిగింది? ఆప్షన్ ఏ G20 శిఖరాగ్ర సమావేశం. ఆప్షన్ బి యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ. ఆప్షన్ సి బయో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ 2024. ఆప్షన్ డి ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ APEC సమావేశం. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బయో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ 2023 మొదటి సమావేశం జరిగింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి శాశ్వతేతర సభ్యదేశాలుగా ఎన్నికైన ఆఫ్రికా, ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాలు ఏవి? ఆప్షన్ ఏ సోమాలియా, ఇండియా. ఆప్షన్ బి పాకిస్తాన్, జపాన్. ఆప్షన్ సి సోమాలియా, పాకిస్తాన్. ఆప్షన్ డి పాకిస్తాన్, చైనా. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సోమాలియా, పాకిస్తాన్. లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంత దేశాలకు గాను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఎన్నికైన దేశం ఏది? లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంత దేశాలకు గాను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఎన్నికైన దేశం ఏది? ఆప్షన్ ఏ బ్రెజిల్. ఆప్షన్ బి అర్జెంటీనా. ఆప్షన్ సి పనామా. ఆప్షన్ డి చిలీ. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పనామా. 2025 అండ్ 2026 సంవత్సరాల్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశాల హోదాలో కొనసాగే పశ్చిమ యూరప్ మరియు ఇతర దేశాల 2 దేశాలు ఏవి? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, జర్మనీ. ఆప్షన్ బి డెన్మార్క్, గ్రీస్. ఆప్షన్ సి ఇటలీ, స్పెయిన్. ఆప్షన్ డి నార్వే, స్వీడన్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డెన్మార్క్, గ్రీస్. B-21 రైడర్ ఏంటి? ఆప్షన్ ఏ అమెరికా వాయుసేన తొలిసారిగా విడుదల చేసిన విమానం. ఆప్షన్ బి ఏకదేశ సమారాజ్య విమాన ప్రమాణం. ఆప్షన్ సి న్యూక్లియర్ స్టైల్ బాంబర్. ఆప్షన్ డి అమెరికా నావికా శక్తి ప్రదర్శన. ద ఆన్సర్ ఈజ్ B-20 రైడర్ ఏంటి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి న్యూక్లియర్ స్టైల్ బాంబ్. రుద్రం 2 యాంటీ రేడియేషన్ మిసైల్స్ను ఏ విమానం నుండి ప్రయోగించారు? రుద్రం 2 యాంటీ రేడియేషన్ మిసైల్స్ను ఏ విమానం నుండి ప్రయోగించారు? ఆప్షన్ ఏ మీరాజ్ 2000. ఆప్షన్ బి MiG-29. ఆప్షన్ సి Su-30 MKI. ఆప్షన్ డి తేజస్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి Su-30 MKI. రుద్రం 2 యాంటీ రేడియేషన్ మిసైల్స్ యొక్క విజయవంతమైనటువంటి పరీక్ష ఎక్కడ నిర్వహించబడింది? ఆప్షన్ ఏ గుజరాత్ తీరంలో. ఆప్షన్ బి తమిళనాడు తీరంలో. ఆప్షన్ సి కేరళ తీరంలో. ఆప్షన్ డి ఒడిశా తీరంలో. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఒరిస్సా తీరంలో రుద్రం 2 యాంటీ రేడియేషన్ మిసైల్స్ యొక్క పరీక్ష నిర్వహించారు. బీహార్ రాష్ట్రంలో ఏ 2 పక్షి సంరక్షణ కేంద్రాలు రామ్సార్ సైట్ జాబితాలో చేర్చబడ్డాయి? ఆప్షన్ ఏ భద్రా మరియు నల్లమల. ఆప్షన్ బి నాగా మరియు భగీరథి. ఆప్షన్ సి నాగి మరియు నక్తి. ఆప్షన్ డి సుందర్బన్స్ మరియు చిల్కా. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నాగి మరియు నక్తి. బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి పక్షి సంరక్షణ కేంద్రాలని
రామ్సార్ సైట్స్ జాబితాలో చేర్చబడ్డారు. రామ్సార్ సైట్ జాబితాలో భారతదేశం ఇప్పటి వరకు మొత్తం ఎన్ని సైట్లు చేర్చింది? ఆప్షన్ ఏ 75, ఆప్షన్ బి 80, ఆప్షన్ సి 82, ఆప్షన్ డి 85. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 82. పాకిస్తాన్ ఇటీవల ఏ ఉపగ్రహాన్ని చైనా సహకారంతో ప్రయోగించింది? ఆప్షన్ ఏ పాకిస్తాన్ MM-1, ఆప్షన్ బి పాక్సాట్ 1R, ఆప్షన్ సి పాక్సాట్ 2A, ఆప్షన్ డి పాక్సాట్ 3B. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పాక్సాట్ MM-1. భారతదేశపు మొదటి టైగర్ రిజర్వులో బయోస్పియర్ ఏది? భారతదేశపు మొదటి టైగర్ రిజర్వులో బయోస్పియర్ ఏది? ఆప్షన్ ఏ సుందర్బన్స్ బయోస్పియర్, ఆప్షన్ బి నల్లమల్ల బయోస్పియర్, ఆప్షన్ సి రాజాజీ రఘాటి బయోస్పియర్, ఆప్షన్ డి చిల్కా లేక్స్ బయోస్పియర్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాజాజీ రఘాటి బయోస్పియర్. టైగర్ రిజర్వ్లో బయోస్పియర్గా పేరు పొందింది. రాజాజీ రఘాటి బయోస్పియర్ RRB ఎక్కడ సృష్టించబడింది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి ఉత్తరాఖండ్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఉత్తరాఖండ్. రాజాజీ రఘాటి బయోస్పియర్ ఉత్తరాఖండ్లో సృష్టించబడింది. దక్షిణ కొరియా కొత్తగా ప్రారంభించిన అంతరిక్ష సంస్థ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కొరియా ఏరోస్పేస్ ఏజెన్సీస్ KASA, కొరియా, ఆప్షన్ బి కొరియా స్పేస్ అప్లికేషన్ KSA, ఆప్షన్ సి కొరియా ఏరోస్పేస్ అడ్మినిస్ట్రేషన్ KASA, ఆప్షన్ డి కొరియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ KSRO. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కొరియా ఏరోస్పేస్ అడ్మినిస్ట్రేషన్ KASA దక్షిణ కొరియా ప్రారంభించినటువంటి అంతరిక్ష సంస్థ. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ యొక్క మొదటి సిబ్బంది విమాన పరీక్ష ఎక్కడ నుండి ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ జోన్ సిటీ, ఆప్షన్ బి హ్యూస్టన్ స్పేస్ సెంటర్, ఆప్షన్ సి కేఫ్ కెనవెరల్ స్పేస్ స్పోర్ట్స్ స్టేషన్, ఆప్షన్ డి కెనడా స్పేస్ సెంటర్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కేఫ్ కెనవెరల్ స్పేస్ స్పోర్ట్స్ స్టేషన్. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ యొక్క మొదటి సిబ్బంది విమాన పరీక్ష ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ June 5, ఆప్షన్ బి June 10, ఆప్షన్ సి August 15, ఆప్షన్ డి September 1. ద ఆన్సర్ ఈజ్ June 5న స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ మొదటి సిబ్బంది విమాన పరీక్ష జరిగింది. ఈ చారిత్రాత్మక ఈవెంట్లో ఎవరు స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో ప్రయాణం చేశారు? ఆప్షన్ ఏ నాసా వ్యోమగాములు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు బజ్ ఆల్డ్రిన్, ఆప్షన్ బి నాసా వ్యోమగాములు బుచ్ విల్మోర్ మరియు సునీ విలియమ్స్, ఆప్షన్ సి ఇస్రో వ్యోమగాములు రాకేష్ శర్మ మరియు కన్ననా చావ్లా, ఆప్షన్ డి స్పేస్ ఎక్స్ వ్యోమగాములు ఎలన్ మస్క్ మరియు గ్వినే షాట్వెల్. ద ఆన్సర్ ఈజ్ నాసా వ్యోమగాములు బుచ్ విల్మోర్ మరియు సునీ విలియమ్స్. బోయింగ్ మరియు నాసా కలిసి ఏ స్పేస్ క్రాఫ్ట్ యొక్క మొదటి సిబ్బంది విమాన పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు? ఆప్షన్ ఏ అపోలో, ఆప్షన్ బి ఫాల్కన్, ఆప్షన్ సి స్టార్ లైనర్, ఆప్షన్ డి డ్రాగన్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి స్టార్ లైనర్. టెలిమాటిక్స్ అభివృద్ధి కేంద్రం C. ఏ సంవత్సరం స్థాపించబడింది?
ఆప్షన్ ఏ 1974, ఆప్షన్ బి 1984, ఆప్షన్ సి 1994, ఆప్షన్ డి 2004. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1984. టెలిమాటిక్స్ అభివృద్ధి కేంద్రం C. స్థాపించబడింది. టెలిమాక్స్ అభివృద్ధి కేంద్రం C. అన్వైజర్స్ అవార్డును ఏ రంగంలో గెలుచుకుంది? ఆప్షన్ ఏ ఆరోగ్య సాంకేతికత, ఆప్షన్ బి విద్యా సాంకేతికత, ఆప్షన్ సి విపత్తు స్థితిస్థాపకత టెక్నాలజీ, ఆప్షన్ డి వ్యవసాయ సాంకేతికత. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విపత్తు స్థితిస్థాపకత టెక్నాలజీ. హర్యానా ప్రభుత్వము వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టును ప్రారంభించనుంది? ఆప్షన్ ఏ 5,000 కోట్లు, ఆప్షన్ బి 7,500 కోట్లు, ఆప్షన్ సి 10,000 కోట్లు, ఆప్షన్ డి 15,000 కోట్లు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 10,000 కోట్ల రూపాయలతో హర్యానా ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు గాను ప్రాజెక్టును ప్రారంభించనుంది. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ అటవీ సంరక్షణ, ఆప్షన్ బి జీవిత వివిధత రక్షణ, ఆప్షన్ సి సుస్థిర వ్యవసాయం, ఆప్షన్ డి భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువు స్థితిస్థాపకత. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువు స్థితిస్థాపకత ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి.